కాజీపేట బల్కంపేట బ్రాడీపేట సైదాపేట సిద్దిపేట అంబరుపేట అమీరుపేట షామీపేట హకీంపేట నాదేనంట. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో. హలో జూనియర్. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఎందుకు ఇలా రియాక్ట్ అవుతాం? అంటే మా సీనియర్స్ చూసి సడన్ గా చిన్న పిల్లని అయిపోయాను రా నేను. చిన్నపిల్ల నువ్వు, నేనే కొన్నేనికి పిల్ల ఉన్నావు, నువ్వు చిన్నపిల్ల ఏంటి? నీ గురించి ఎందుకు నిజాలు చెప్తావు? ఓ మై గాడ్. సర్లే, అయినా మీలాంటి బచ్చగాడితో మా కాటలేంటి? అయినా ఏంటో ఈ జూనియర్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. ఎప్పుడు ఓడిపోయినా వీళ్ళకి సిగ్గే రాదు, మళ్ళీ వస్తానే. నీకు లేదు కదా ఎలాగో. జూనియర్స్ కి లేని దాని గురించి జూనియర్స్ మాట్లాడుకుంటారా ఏంటో. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నారంటే. అయిపోయిందా నీ భజన? ఇంకా అవ్వలేదు, బ్యాలెన్స్ ఉంది, లాస్ట్ వరకు కావాలి కదా, దాచిపెట్టా. కరెక్టే, మీరు భజన చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మావన్నీ నిజాలు. ఏ అంటే మా సీనియర్స్ అంత గొప్పోళ్ళు. అదే ఏ ఎందుకంటే మా సీనియర్స్ చాలా బాగా డాన్స్ చేస్తారు. అదే ఏ ఎందుకంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ అయ్యారు. అదే ఏ ఎందుకంటే మేము టైటిల్ విన్నర్స్ అవ్వాలి. ఇది మాత్రం కళ, ఖచ్చితంగా కళ. వీళ్ళకి టైటిల్ వస్తుందా? వీళ్ళు గెలుస్తారా? ఏ గేమ్ అయినా ఒక్కటైనా గెలుస్తారా? ఇంత సింక్ లో పంచులు పడిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి ఏ కప్ వస్తుందో తెలియాలంటే మనం కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి. కాంపిటీషన్ మా తోట పాపా ఎక్కువ లాక్క సవరం బయటకు వచ్చేది. తగిలిస్తున్నారు విగ్గు, నేను కాదు. ఇది విగ్గు, ఇట్స్ ఒరిజినల్ న్యాచురల్. డాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, డాన్స్ కాంపిటీషన్ అంటే మా సీనియర్స్ రెడీ. మీ జూనియర్స్ ని చూస్తేనే డౌట్ వస్తుంది. సాక్షాత్తు నటరాజ్ మాస్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఇప్పుడు ఇలా మాటలు చెప్తావా, మీ వాళ్ళని పంపిస్తావా లేకపోతే మా వాళ్ళని పంపిస్తావా? మా వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీ వాళ్ళు వస్తారా? జాగ్రత్తగా వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోమను. నువ్వు మీ వాళ్ళని పిలుచుకో. ఏమీ చేతకాని వాళ్ళు ఇలాగే మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అన్ని వచ్చిన మా సీనియర్స్ ఇప్పుడు డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। आई बेला वयसुके ने नमिता बच्चन फैनरा हाई स्कूल टाइम के मा उल्लो नैनो डॉनुरा दा फूट कुतीसी पोनु दिन लो नैना त्वरलो एस गैंग पेटी रापो तुन्ना इत्तड़ी चित्तड़ी नेनुस्ते गद्दर गद्दर गमत्ते ग्रुपुल गुंपुल कलंते ना फुकड़ी
కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా సీనియర్స్ మన చప్పట్ల ప్రవాహం ఆగదు, ఎందుకంటే మీ డాన్స్ అసలు గిర్రగా తీశారు, సూపర్. నిజంగా మీ వాళ్ళది ప్రవాహమే, నేను ఒప్పుకుంటాను, కాకపోతే డ్రైనేజ్ ప్రవాహం. మా వాళ్ళు చాలా బాగా చేశారు. మీ వాళ్ళదే బాగా చేశారని నువ్వు ఫీల్ అయితే మా వాళ్ళది బహు బాగుంది అని చెప్పి నీ నోటితోనే చెప్పేస్తా. ఓకే జూనియర్స్ రెడీ? ఒక రచ్చ రంబోలా డాన్స్ రావడానికి మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है आई बेला वयसुके నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా హై స్కూల్ టైమ్ కే మా ఊళ్ళో నేను డాన్ రా నా ఫోటోకు తీసిపోను దీనిలో నైనా త్వరలో ఎస్ గ్యాంగ్ పెట్టి రాబోతున్నా ఇద్దడి చిత్తడి నేనొస్తే గద్దర గద్దర గమ్మత్తే గ్రూపుల గుంపుల కలంతే నా ఒక్కడికి నమస్తే ఐదేళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా హై స్కూల్ టైముకే మా ఊళ్ళో నేను డాన్ రా ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా సూపర్ జూనియర్స్, ఫ్యాంటాస్టిక్. ఓకే సీనియర్స్, జూనియర్స్ డాన్స్ చేశారంట పాపం, ఎలా ఉందమ్మా? ఏదేమైనా అనండి, మా వాళ్ళు డాన్స్ లో తోపులను ఒప్పుకోండి. డాన్స్ ని ఒక ఊపు ఊపేసిన మా వాళ్ళని వదిలేసి మీ వాళ్ళని ఎలా ఒప్పుకుంటారో తోపులు అని. గిరగిరా తిరిగేది భూమి, డాన్స్ లో మాకు ఎదురు ఎవరు లేరా స్వామి. డాన్స్ కు మారు పేరు జూనియర్స్. మాముందా మీ కుప్పిగంతులు? కొత్త బిల్డింగ్లు ఎన్ని వచ్చినా తాజ్ మహల్ గొప్పతనం ఎప్పటికీ పోదు. ఇప్పుడు అర్జెంట్ గా ర్యాంప్ వాక్ స్టార్ట్ చేస్తావు, ఇది నిజమని ప్రూవ్ చేస్తా. ఇక్కడ తాజ్ మహల్ మా సీనియర్స్ లో ఉందని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అవి తాజ్ మహల్ కాదు, సమాధులు. ఓకే చూసుకుందాం, అది కూడా ఎవరు ఏంటి అనేది ఇప్పుడు తెలిసిపోతుంది కదా. చూసుకుందాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే.
మీ ఐశ్వర్య రాయి అండ్ మీ గ్యాంగ్ అంతా వచ్చి ఇక్కడ స్టేజ్ క్లీన్ చేసి వెళ్ళాలి కదా. ఓకే, క్లీన్ చేయండి అమ్మా. బాయ్స్ రెడీ, గర్ల్స్ రెడీ, ఓకే స్టార్ట్ మ్యూజిక్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగే, ఎది నీ కొట్టింగే, అందుకే హోలో చెప్పి హోరు కొట్టుందే. అందమైన ఫీలింగ్ అడుగుంటే డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి, శ్రీదేవి. వాట్ ఎ ట్రెమెండస్ ర్యాప్ వాక్. చాలా ఎక్కువైంది అటుండి. ఇప్పుడు మా సీనియర్ ఏంజల్స్ అండ్ హ్యాండ్సమ్స్ వస్తారు. ఇప్పుడు చూడు, స్టార్ట్ మ్యూజిక్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది, అందకనే సందేలకది. నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో, ఇదా ముచ్చెమటారని ఉక్కిరి గుంటలలో దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మ. ఒక్కసారి అందరూ ఉంచండి. 2 నిమిషాలు మౌనం పాటించండి. వీళ్ళు చేసిన ర్యాంప్ వాక్ తో ఈ రోజుతో అందం చచ్చిపోయింది. చూడాలన్న ఇష్టం, ప్రేమించాలన్న ఉత్సాహం, 2 నాశనం, సర్వనాశనం. ఇప్పుడు మీ వాళ్ళ ర్యాంప్ వాక్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్, మాతో మీ కంపారిజన్ ఏంట్రా బేట, బాక్సులు బద్దలైపోతాయి, జాగ్రత్త. మేము కంపేర్ చేసే అంత సీన్ మీకు లేదులే కానీ మూసుకొని కూర్చోరా. మేము మాట్లాడితేనే తట్టుకోవట్లేదు, అదే కొడితే తట్టుకుంటారా? ఇప్పటి వరకు మా మీద చెయ్యి వేసిన వాడు లేదు, వేస్తే బొమ్మ కనిపించేలా చేస్తాం. ఇప్పుడు ఇలా కాదులే కానీ స్కోర్ చూద్దాం. స్కోర్ చూసాం అనుకో, అప్పుడు బొమ్మ క్లియర్ గా ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. yes scores please. ఓకే, సో మా సీనియర్స్ చేసిన మైకల్ జాక్సన్ స్టెప్ కి జూనియర్స్ మీరు ఇచ్చే లాక్స్ అని. ఓకే, సో మా బ్యూటిఫుల్ ఏంజల్స్ అండ్ హ్యాండ్సమ్స్ నడిచిన నడకలకి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అని. ఓకే సీనియర్స్, మా జూనియర్ కింగ్స్ అండ్ క్వీన్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అని. ఓకే సీనియర్స్, మా జూనియర్ ఐశ్వర్య రాయలు అండ్ అమితాబ్ బచ్చన్ లు నడిచిన ర్యాంప్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అని. నితిన్, సరైనోడు అంటే టైటిల్ మాత్రమే కాదురే, మా సీనియర్స్ గుండెలో ఉండే కలేజా. ఊరికో జోకేస్తో కాజాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళ కలేజ్ అంటే. అరే, కాజాలు అమ్ముకునే బ్యాచ్ జూనియర్స్ అయితే కాస్ట్లీ కార్లలో తిరిగే బ్యాచ్ మా సీనియర్స్.
పాప ఇందు ఎర్ర బస్సులో తిరిగే మీకే అంతుంటే ఎయిర్ బస్సులో తిరిగే మా జూనియర్స్ అంటున్నారు. అరే మీరు పెద్ద గాలిగాళ్ళని నాకు తెలుసు, మరీ ఇంత గాలిగాళ్ళు అనుకోలేదు. ఇక్కడ ఎవరు గాలిగాళ్ళలో తెలియాలంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాలి. మాటకు మాట పెంచారంటే తోటలు దిగిపోతాయి రే. మా ముందు చెయ్యి లేచినా నోరు లేచినా రెండూ ఉండవు. ఈ రోజు మేము కొట్టే దెబ్బ మీ బల్బు తగ్గుతుంది చూడు. తగ్గడానికి మా బల్బు గ్రాముల్లో లేదు, టన్నుల్లో ఉంది. ఓకే మరి సరైన గేమ్ ఆడడానికి రెడీయా సీనియర్? అరే ఈ కాలేజ్ లో అసలైన సరైన వాళ్ళు మనమని మళ్ళీ ప్రూవ్ చేయడానికి రెడీయా? ఓకే లెట్స్ స్టార్ట్. సరైనోడు ఓకే సరైనోళ్ళు ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ జంప్ రాజా జంప్. సో ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. జంప్ రాజా జంప్ గేమ్ ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ మా సీనియర్ సరైనోళ్ళు అండ్ జూనియర్ జుజుబిల్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ చూస్తున్నట్టయితే మనకు ఒక ఎంటీ టబ్ ఉంది అండ్ ఇక్కడ ఒక టబ్ నిండా ఫుల్ ఆఫ్ వాటర్ బెలూన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ లో జూనియర్స్ నుంచి ఇద్దరు సరైనోళ్ళు అండ్ రైట్ సైడ్ లో ఇద్దరు జుజుబి సీనియర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఏ టీం అయితే ఫస్ట్ ఆడతారో ఆ టీం నుంచి ఇద్దరు వచ్చి ఒక పొజిషన్ తీసుకుంటారు. మనం పొజిషన్ చెప్తాం అంటే మనకి లెఫ్ట్ రైట్ ఉంటారు. yes ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బెలూన్స్ తీసుకొని ఒక్కొక్కటి నోట్ లో పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ మౌత్ తో లాక్ చేసి పట్టుకుంటారు పళ్ళతో. లాక్ చేసుకున్న తర్వాత మనం 3, 2, 1 స్టార్ట్ చెప్పగానే వాళ్ళు పిల్లు గంతులు వేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంటీ టబ్ లో ఈ వాటర్ బెలూన్ ని డ్రాప్ చేయాలి. అంటే చేత్తో వేయొచ్చా లేకపోతే నోటితో డైరెక్ట్? నోటితోనే అందులో డ్రాప్ చేయాలి. ఎక్కడ చేతులు యూజ్ చేయకూడదు. అండ్ మళ్ళీ అలాగే వెనక్కి పిల్లి గంతులు వేసుకుంటూ రావాలి, మళ్ళీ బెలూన్ తీసుకోవాలి, మళ్ళీ పిల్లి గంతులు వేసుకుంటూ వెళ్ళి ఇలా ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైం లో ఎంటీ టబ్ లో ఎవరైతే ఎక్కువ వాటర్ బెలూన్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. సో ఇలా వీళ్ళు వెళ్లే ప్రాసెస్ లో పొరపాటున బెలూన్ పగిలిపోయినా జారి పడిపోయినా కౌంట్ లేదు. ఆ టబ్ లో వేసిన తర్వాత పగిలిపోయినా నాట్ కౌంట్. సో 2 minutes టైం అయిపోయేసరికి ఎంటీ టబ్ లో ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే సో విన్నర్స్ ఆల్రెడీ డిక్లేర్డ్ మా సీనియర్స్ అని. సో ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు, మీ జూనియర్స్ పక్కకి వెళ్ళి కూర్చున్నామా? నువ్వు తొయ్యక్కర్లేదు, ఓడిపోయే వాళ్ళు మీ వాళ్ళని తెలుసు, గెలిచే వాళ్ళం పక్కన ఉంటాం. ఓకే జూనియర్స్ చూసి భయపడి పారిపోయిన సీనియర్స్. ఓకే జూనియర్స్ రెడీ? ఓకే పొజిషన్ ప్లీజ్. ఓకే జంప్ రాజా జంప్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. రాజమండ్రి టాపింగ్ గుట్టు మనమే అరే బాసు, హాలీవుడ్ టాపింగ్ గుట్టు మనమే బిగ్ బాస్. రాజమండ్రి టాపింగ్ గుట్టు మనమే అరే బాసు, హాలీవుడ్ టాపింగ్ గుట్టు మనమే బిగ్ బాస్. ఓకే ఇక్కడ మా సీనియర్స్ జంప్ రాజా జంప్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. నీకిష్టమైన పూలెట్టుకొచ్చాను, లోడుకు జాకెట్ కుట్టించుకొచ్చాను. నేను రెడీ అబ్బయ్యా.
జంప్ రాజా జంప్ గేమ్ అయితే చాలా రసవత్తరంగా జరిగింది. మామూలు రసవత్తరంగా కాదు, నా భూతో నా భవిష్యత్తు. అరే మన షో ఏంటిది, ఎంటర్టైన్మెంట్ షో. బాగా ఎంటర్టైన్ చేసి బాగా నవ్వించింది ఎవరు? మా సీనియర్. అవునా? స్కోర్ చూద్దామా జూనియర్? ఓకే, స్కోర్స్ ప్లీజ్. ఓకే, జంప్ రాజా జంప్ గేమ్ విన్నర్స్ మా జూనియర్. అరే మీరు జస్ట్ గేమ్ విన్నర్ అంతే, బట్ ఆడియన్స్ అందరూ కరెక్ట్ అయింది మా సీనియర్ కి. నువ్వు స్టార్టింగ్ లో భయపడి పక్కకు పారిపోయినప్పుడు అర్థమైంది మీరు ఓడిపోతారని. ఎనీవే జూనియర్స్ మీరైతే చాలా సూపర్ గా అడిగెళ్తారు. థ్యాంక్ యూ సూపర్. సరైన వాళ్ళు గేమ్ ఎలాగో మీ మగవాళ్ళందరూ గెలవలేకపోయారు. ఇప్పుడు ఈ రౌండ్ ట్రూత్ కి డేర్ కి సంబంధించింది. అట్లీస్ట్ ఈ రౌండ్ లో అయినా గెలవగలరా? హలో, అదేదో స్టార్టింగ్ మేము ఎంటర్టైన్ చేద్దాము, అందరినీ ఒకసారి ఒక ఫామ్ లోకి తీసుకొద్దామని అలా కామెడీ చేసాం అంతే. ఇదేమైనా సంక్రాంతి ముగ్గు అందరినీ ఫామ్ లోకి తీసుకురావడానికి? బాబోయ్ నవ్వలేక పొట్ట పట్టుకొని మరి అలా చూసారనమాట. ఇప్పుడు వాష్రూమ్ కి పరిగెట్టడానికి పట్టుకున్నారు. ఈ కంపు బ్యాచ్ తో మాకెందుకు, అయినా మన డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్ అంతా రెడీయా? వెళ్ళే డేరింగ్ అండ్ డాషింగ్ అంటే మనం ఏంట్రా గట్స్ అండ్ గట్స్ అండ్ గట్స్ అంటే ఇట్లా గట్స్ అంట కర్రను విడిచినట్టు విడిచి పారేస్తాం మీ జూనియర్స్ అందరూ. అరే ఇప్పుడు మా సీనియర్స్ నుంచి ఒక 6 మెంబర్స్ వస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పి నుంచోరా. నువ్వు మగాడివి అయితే అప్పుడు చూసుకుందాం. నేను మగాడినే, నీకేమైనా డౌట్ ఉంటే నువ్వు చెక్ నాకు డౌట్ వస్తుంది ఈ మధ్య. చూసుకుందామా మీ వాళ్ళ మా వాళ్ళ? చూసుకుందామా? ఓకేనా? ఓకే, రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, టచ్ చేసి చూడు రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా ఇందు? yes ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీ అండ్ మా సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ మీ సీనియర్స్ ని ఆడుకోవడానికి జూనియర్స్ తో పాటు నేను కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు లిటరల్లీ. yes. ఓకే, ఇట్స్ మై టర్న్. నా సెంటర్ వికెట్ స్పెట్స్ చెక్ షేడ్ కమ్ ఆన్. ఓకే దినేష్, నీకు డేర్ వచ్చింది. ఓకే. చాలా తేడాగా ఉన్నారు నువ్వు. నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఒక అద్దరిపోయి డేర్ ఇస్తాను. వెంటనే నీకు జ్ఞాన బల్బు డింగ్ అని తెలుసుకుంటది. ఓకేనా? ఓకే. ఓకే, జంబలక్కడి పంబ సినిమా చూసావా? చూసా. జంబలక్కడి పంబ మూవీలోని బ్రహ్మానందం గారిది ఒక సీన్ ఉంటుంది, ఐడియా ఉందా? ఉంది. జంబలక్కడి పంబ అనగానే కరెక్ట్ అయిపోయారా? నాకు అప్పుడే తేడా వచ్చిందా నీ మీద? సో అప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అందుకే ఇప్పుడు నీకు అదే డేర్ ఇస్తున్నాను. అందులో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది కదా, ఇది నువ్వు స్పూఫ్ చేసి చూపించాలి ఇక్కడ. చేస్తా. రెడీ? రెడీ. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నావురా. ఏమనుకున్నా ఇక్కడ సీనియర్స్ ఇక్కడ. నీకెంత డేర్ ఉందన్నది నేను ఇప్పుడు చూస్తాను. నువ్వైతే ఇప్పుడు వెళ్ళి గెటప్ వేసుకొని రా, అప్పుడు స్పూఫ్ చేద్దు కానీ. ఓకే? ఓకే. ఇంకేందుకు అలా పరిగెట్టుకుని వెళ్ళిపో. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ కాబట్టి జూనియర్స్ ని ఆడుకోవాలి కాబట్టి ఎవరు అమ్మా? ఓకే అమ్మా లక్ష్మీప్రియ, సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి నువ్వు కరెక్ట్ గా నిజానికి నిజమే చెప్పాలి, లేకపోతే మీ నిధి మీద ఒట్టు. ఓకే. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంది, యాంకరింగ్ చేయడం రాకపోయినా ఇట్టే మేనేజ్ చేస్తావు. నేను మేనేజ్ అన్నా చేస్తున్నా, మీరు అది కూడా చేయట్లేదు. కన్ఫర్మ్ చేసుకున్నావుగా. నువ్వు చెప్పిన దానికి సింక్ అయిందని వీడిని వాడేసా అనమాట. నేను ఇంకొకరిని పిలుస్తా, నీకు మాటలు లేవు. ఓకే, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏజ్ ఎక్కువై మేకప్ వేస్తూ కవర్ చేస్తూ ఉంటా. నేను ఇంకొకరిని అడుగుతా, నాకు ఈ పిల్ల కూడా నచ్చలే. ఓకే కళ్ళ చొక్క, అసలు ఈ షర్ట్ కి నీ వల్ల అందం వచ్చింది తెలుసా? వీడికంటే నువ్వే చాలా బాగున్నావు. సరే కానీ నేను నీ గురించి ఇన్ని మాటలు చెప్పా కదా, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పవా? ఏముంది, పెళ్ళై 3 పిల్లలు ఉన్నా గానీ లేనట్టే మేనేజ్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఇందు నాకు చెప్పనే లేదు, పెళ్ళయిందా నీకు? మీరు చెప్పిన ఆన్సర్లకి పాపకి పాపం బ్యాండ్ బాజా భారత్ అయిపోయిందిరా. మీరైతే సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్.
ఓకే ఇప్పుడు మా జూనియర్ స్టాండ్ వచ్చింది. పాప సెకండ్ వన్ కమాన్. నీకు ట్రూత్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ఎప్పుడు అన్నా? నీ యాంకరింగ్ చూస్తుంటే అర్థమైంది, నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా అని. నాకు అర్థం అవుతుందమ్మా, నువ్వు అంతగా హెవీగా రియాక్ట్ అవ్వకు. నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకొకరిని పిలుస్తా. ఏం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా అని ఎప్పుడన్నావు? నా బాయ్ ఫ్రెండ్ నాతో పెళ్లి అన్నప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను అడిగాను. బా ఏమన్నా క్లారిటీ, అప్డేట్ అవుతారని తెలుసు కానీ మరీ ఎంత అప్డేట్ అని తెలియదమ్మో. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇలాగే ఆన్సర్లు చెప్తున్నారు. ఈసారి అబ్బాయిని పిలుద్దాం, వాడేలా. ఏం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా అని ఎప్పుడు అన్నావు? ఏలే మా తమ్ముడు ఒక అమ్మాయి మైకంలో పడి తిరుగుతా ఉన్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందిరా అని అన్నా. ఎందుకు? ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలను నమ్మలేకపోతున్నాం కదా, అందుకని. ముత్యాల్లో ఆడి ముత్యాల్లో కనబడుతున్నావురా. అరే నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఈ ఒక్క ఆన్సర్ తో నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే ఇప్పుడు మా సీనియర్ స్టాండ్ వచ్చింది. బాబు గడ్డం. ఇప్పుడు డేర్ ఇవ్వాలి కదా నేను. డేర్ వచ్చినప్పుడు డేర్ ఇవ్వాలి కానీ ఏదో సొల్లంతా చెప్తావేంటి? వాడు ఎంత అందంగా ఉంటే మాత్రం. నేను వాడితో మాట్లాడితే మధ్యలో నీకెందుకు నొప్పి? వాడు నా టీము, నా ప్రొడక్ట్. నువ్వు ఇలా ఇంత మంచి బట్టలతో ఉంటే నాకు నచ్చలేదురా. సో నీకు ఒక విచిత్రమైన గెటప్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ పిలుస్తా, ఆ ప్రాపర్టీ చూడగానే నీ గుండె ఆగిపోయింది. చేస్తే ఏం చేస్తావు? ఏం కావాలో చెప్పు, అదే ఇస్తా. ఇందు ఒక ముద్దియవా? ఏంటమ్మా? ఒక కిస్. ఓకేరా. సో ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేసావు అనుకో, నువ్వు అడిగింది నేను ఇస్తా. ఓకేనా? ఓకే. ఓకే ప్రాపర్టీ ప్లీజ్. సో అందరి ముందు నువ్వు ఈ గెటప్ లో రెడీ అయిపో. ఓకే. పొజిషన్ లోకి రా. చిలేలమ్మ చిట్టాయిటు రావే బుల్బుల్ పిట్ట, చిలేలమ్మ చిట్టాయిటు రావే బుల్బుల్ పిట్ట. నా బొంబాయి మిఠాయి, నా గాలిబు రూపాయి, నా నొప్పుల నౌరంగి, నా సొంపుల సారంగి, నా పనమాటకున్నదే చిలేలమ్మ చిట్ట. ఇప్పుడు మా జూనియర్ స్టాండ్ వచ్చింది. నాన్న లడ్డు బాబుదా. యువరాజ్ నీకు ట్రూత్ వచ్చింది. ఎండాకాలంలో నువ్వు చేసే పనులేంటి? ఊటీకి వెళ్ళాలనుకుంటా. వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడున్న వేడికి అక్కడున్న చల్లదనానికి సెట్ అయిపోద్ది. నువ్వు కూడా అక్కడే సెట్ అయిపో, అక్కడి నుంచి ఇక్కడికి రాకు. భూమికి భారం తగ్గుద్ది. నేను ఇంకొకటి పిలుస్తా. నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, ఎండాకాలంలో నువ్వు చేసే పనులేంటి? ఏముంది, చల్లడి వీరు కొట్టి నిద్రపోవాలనిపిస్తుంది. బీర్ రేట్లు ఆకాశాన్ని అంటే ఏంటో అనుకున్నాను. నీలాంటి వాళ్ళు కూడా తాగితే బీర్ రేట్లు ఎలా ఎలా ఉంటాయి? నాకు నువ్వు నచ్చలే, నేను ఇంకొకరిని పిలుస్తా. ఎండాకాలంలో నువ్వు చేసే పనులేంటి? ఎక్కువ ఎండకి తిరగకుండా ఉంటాను. ఎండాకాలంలో చేసే పనులు ఏంటంటే ఎండకి ఎక్కువ తిరగకుండా ఉంటావా? కందిపోతావమ్మా? కాదు, బ్యూటీ పాడైపోద్ది. ఎంత చేసినా అంతేనమ్మా, కొన్ని జీవితాలు అంతే మారో ఇంతే ఇలాగే. మీ సీనియర్స్ అంతా బ్యాచ్ ఇంతే. మీరు మారరు, ఇంకొకరు మారినవరు. మీరు అసలు అప్డేటే కారు. అరే తింగర్ మాలోకం, మా సీనియర్స్ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చారు. సో అందుకే నువ్వు కూడా పారిపోయావు. సీనియర్స్ మీరైతే కిరాక్.
ఇప్పుడు మా సీనియర్ స్టార్ ఇంకొకరిని ఆడుకునే టైం వచ్చేసింది అనమాట. మా రెడ్ నురా నేను ఇప్పుడు కలర్స్ తీసుకొస్తా. ఆ కలర్స్ ని నీ హెడ్ మీద ఇలా వేసుకోవాలి. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. రెడీయా? ఇక్కడికి రా, కూర్చో ఇక్కడ. నేను చెప్పింది ఏంటి? సో మొత్తం నాకు కలర్స్ తలంతా కనిపించాలి అని చెప్పాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకలా ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఈ రోడ్డు చెప్తే అమ్మాయి ఈ రోడ్డు వేసింది. ఏదేమైనా మొత్తానికి గమ్యం చేరిందా లేదా? మ్యాటర్ ఏం చేయలేదు, సగం ఆగిపోయింది. సగం సగమే ఉంది. జూనియర్స్ పనులన్నీ అంతే, సగం సగమే ఉంటాయి. ఓకే ఇందు, సో జంబలగడ్డ పంపులో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ వేసుకుని వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేయాలని చెప్పిన వాడు ఇంకా రాలేదేంటి? పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దినేష్ ప్లీజ్ వెల్కమ్. కన్నరా విన్నరా చెంబలకిడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగని కలికాలపు కాల జ్ఞానము. బ్రహ్మానందం గారి గెటప్ ని ఎగ్జాక్ట్ గా దింపేశావు, మరి చేస్తావా? చేస్తా. సరే, నీకు కట్నం కింద ఏం కావాలి చెప్పు. ఒక బంగారు మల్తాడు, 2 ఇత్తడి బిందెలు, ఒక మడత మంచం, దాంతో నాతో పాటు ఉండటానికి 2 అబ్బాయిలు. చలపతి కాలేజ్ స్టూడెంట్ నెంబర్ 1 షో టైటిల్, ఒక ఐటెం సాంగ్ తో పాటు అలాగే ఉన్న నితిన్ తో ఒక సెల్ఫీ. అరే ఇన్ని కోరికల్లో నేను ఒక్కటి తీరుస్తారా? ఇప్పుడు నితిన్తో సెల్ఫీ అడిగా కదా, నేను ఇప్పిస్తాను నీకు. నితిన్ తోటి ఒక ఐటమ్ సాంగ్, నితిన్ తోటి ఒక సెల్ఫీ. ఈ మాత్రం సీనియర్స్ కోరిక తీర్చకపోతే ఎందుకు ఇక్కడ ఉన్నది? ఇప్పుడు నీ కోరిక ఆల్రెడీ మీరు కనెక్షన్ లో ఉన్నారా? ఓకే ఓకే ఓకే, మీరు ఆలస్యం చేయకుండా సాంగ్ ప్లే చేసేయండి అమ్మా, ఒక మంచి ఐటమ్ సాంగ్. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. మంచిగా డ్రామా ప్లే చేసి వాడు పారిపోయేలాగా చేసావు అండ్ వాడిని బాగా భయపెట్టావు. సూపర్ అని నువ్వు. అరే జూనియర్స్, మీరైతే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్. మేము టీ అంటే టీ కొట్టడానికి మీ గర్ల్స్ రెడీగా ఉన్నారా? టీ అంటే టీ కొట్టడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. అరే నీకున్న అలవాట్లు, నీకున్న పాత బిజినెస్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతావు? ఏమో టీయే అంటుంటే. మా జూనియర్ గర్ల్స్ కి సమానమైన పోటీ ఇచ్చే గర్ల్స్ కావాలి. అటువంటి గర్ల్స్ మీ సీనియర్స్ లో ఉన్నారా? హలో, మా సీనియర్స్ ముందు మీ జూనియర్ గర్ల్స్ ఒక పక్కకు కూడా రారు. పక్కకు రారు, మొత్తం అంతా వాళ్ళే. పక్కన జస్ట్ ఇలా కాలి గోటికి కూడా సమానంగా అమ్మాయిలు అంత సూపర్. ముందు గేమ్ లో పోయినా సరే ఇంకా మన వాళ్ళకి పని చేయట్లేదు అనమాట. ముందు గేమ్ పోయిందంటే, బట్ షో మొత్తం రాకింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిది? మా సీనియర్స్. టైటిల్ ఓడిపోయేదాకా నువ్వు ఇలాంటివే చెప్తావు. గేమ్ స్టార్ట్ చేద్దావా? ఇంకా ఇలాగే కోతలు కోస్తూ ఉంటావా? ఆ కోతల్ని కాస్త నువ్వు అడ్డుకట్ట వేసావు అనుకో, అప్పుడు గేమ్ మొదలు పెడదాం. ఓకే, నువ్వు బ్యారేజ్ కి గేట్ తెరిస్తే నేను స్టార్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ ఎవరు కోతలు రాయడో ఎవరు చేతలు రాయడో తెలియాలంటే ఇంకా స్టార్ట్ చేయాల్సిందే. జూనియర్స్ రెడీ? ఓకే, సీనియర్స్ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు.
ఈజీ కార్ లో మనం ఆడబోతున్న ఆట ఏంటి అంటే ఇద్దరే. మరి ఈ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, ఇద్దరే గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే సో చూస్తున్నావు కదా అక్కడ ర్యాండమ్ గా కొన్ని స్మైలీ బాల్స్ పెట్టేసి ఉన్నాయి కదా. అండ్ అలాగే ఇక్కడ వుడెన్ గ్లాస్ బోర్డ్ కూడా ఉంది. ఓకే సో ఇప్పుడు అండ్ మన చేతిలో బ్లైండ్ ఫోల్డ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు సీనియర్స్ నుంచి ముగ్గురు, జూనియర్స్ నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో ముగ్గురులో నుంచి ఇద్దరికి మనం బ్లైండ్ ఫోల్డ్ కట్టేస్తాము. సో ఇంకొక పర్సన్ ఉంది కదా ఆ పర్సన్ సో వాళ్ళిద్దరూ ఆ స్మైలీ బాల్ దగ్గరికి వెళ్ళడానికి గైడ్ చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ ఏం చేయాలి అంటే నోటితోటి స్మైలీ బాల్ ని పిక్ చేసుకొని మళ్ళీ అలాగే వెనక్కి వచ్చి గ్లాసుల్ని చేత్తో పట్టుకోకూడదు. జస్ట్ తడుముకున్న తర్వాత ఆ బోర్డ్ పట్టుకొని నోట్ తోటి డైరెక్ట్ గా ఆ గ్లాస్ లో ఉండేలాగా పెట్టాలన్నమాట. అంటే ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం ఉంటుంది. సో రెండు టీంలు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ స్మైలీ బాల్స్ ని ఈ గ్లాస్ లో ఉండేలాగా పెట్టేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. వావ్, గేమ్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఈజీగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కొంచెం టఫ్ గా ఉంది. ఈసారి మీ వాళ్ళు ఆడతారా, గెలుస్తారా లేకపోతే ఇంతకు ముందు భయపడతారా? మా వాళ్ళే ఆడతారు. నువ్వు బిల్డప్లు కొట్టకమ్మా, బిల్డప్ బాబాయ్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. బిల్డప్ పాప మీ వాళ్ళని కూడా బిల్డప్ ఇవ్వడం పంపించు. ఓకే, ఆల్ ది బెస్ట్. అసలు ఏం మాట్లాడును అంటూ బిల్డప్లు కొట్టేసుకొని వెళ్ళిపోయాడు జూనియర్ నితిన్. సీనియర్స్ మీరైతే రెడీ కదా? ఓకే, పొజిషన్ ప్లీజ్. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఇద్దరే గేమ్ ఆడడానికి మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. లక్ష్మి 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 మతి మాలుకుంట ప్లీజ్ రామే ఇది తరిమి 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 ఎనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి 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 మతి మాలుకుంట ప్లీజ్ రామే తరిమి 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 ఎనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. ఎనవైపు హార్ట్ లక్ష్మి పుల్ కంట్రోల్ స్పాట్ లక్ష్మి అరచేతి గీత లక్ష్మి అతిరే కలరా లక్ష్మి లవ్ మీ లక్ష్మి అరరే లక్ష్మి 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 అది మాలుకుంట ప్లీజ్ రామే తరిమి 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 ఎనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. 3, 2, 1 గీతతో అంత ఈజీ కాదులో ఇద్దరే గేమ్ అయితే చాలా బాగా జరిగింది కదా నితిన్? చాలా బాగా జరిగింది. ఇప్పుడు దానికోసం ఎందుకు లేదని మ్యాటర్ చెప్పు. దానికోసం కాదు, దానికోసమే మాట్లాడాలి. ఎందుకంటే స్కోర్ చూడాలి కదా. చూడు దానికోసం ఓకే సో ప్లీజ్ గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ ఎవరు అంటే మా సీనియర్. ఓకే, మా వాళ్ళైతే ఫుల్ టు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్. థ్యాంక్ యూ. మొత్తానికి ఫైనల్ రౌండ్ కూడా మేమే గెలిచేసాం. సూపర్ సీనియర్. మరి ఫైనల్ స్కోర్ తెలియండి. గెస్ట్ ని పిలవాలి కదా. yes మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్? గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ వైస్ ప్రిన్సిపల్ ఎల్ ఉదయ్ కిరణ్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్సర్ రచ్చరంబల చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఎంత సగ్గున్న రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్.
అండ్ అలాగే ఈ కాలేజ్ లో అసలైన సరైన వాళ్ళని ప్రూవ్ చేసింది కూడా మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే టచ్ చేసి చూడ రౌండ్ లో కూడా ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది మా జూనియర్స్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత విధి కాజ్లో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, వావ్, సూపర్ జూనియర్స్. ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మన జూనియర్స్. గెలుపు అది పక్కన పెట్టేస్తే పర్లేదు, టైటిల్ ఈ రోజు పోయినా పర్వాలేదు, రేపు వస్తుంది కాబట్టి నువ్వు నష్టం లేదు. బట్ ఈ రోజు నువ్వు భయపడ్డా చూడు. అండ్ మా వాడి గురించి అరే ఒకసారి సో ఏదేమైనా ఈ రోజు టైటిల్ విన్నర్స్ మాత్రం మా జూనియర్స్. సో తోపులు అనుకున్న ఈ తోపుల్ని బాగా భయపెట్టింది మా సీనియర్స్. ఈ రోజు ఏదో టైటిల్ గెలుచుకున్నామని విర్రవేగిపోతున్న ఈ జూనియర్స్ కి వాళ్ళలోని టాలెంట్ ని బయట తీసుకొచ్చి వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించింది ఎవరు? మా సీనియర్స్. అంటే ఈ రోజు టైటిల్ ఇటు వెళ్ళిపోయింది, బట్ రేపు మాత్రం మాదే ఆడియన్స్. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. సో రేపు ఇంతకు మించిన డబుల్ డోస్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ YouTube Plus. దిస్ ఇస్ ఇందు. దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై. Bye juniors. Bye seniors.